పక్షపాతానికి గురవుతున్నారు అడ్వకేట్స్. అంటే అందరి రైట్స్ కోసం మేము నిలబడతాం, ఎవరికి ఏది కావాలన్నా మేము నిలబడతాం. కానీ సుప్రీంకోర్టుని మొన్న ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పేసి షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్లో ఫస్ట్ ఫేజ్ ఉంది అని చెప్పేసి 30% రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అది డినై చేశాయి బార్ కౌన్సిల్స్, స్టేట్స్, 6 స్టేట్స్. అసలు వాళ్ళు మిస్గైడ్ చేస్తారు బెంచ్ని. ఎలా అంటే షెడ్యూల్ అనేది కేవలం బార్ కౌన్సిల్ ఇవ్వలేదు, షెడ్యూల్ అనేది ఆనరబుల్ బెంచ్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. నోటిఫికేషన్ వస్తే కానీ 30% రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అంటే న్యాయసమ్మతం. కానీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రానప్పుడు ఓన్లీ షెడ్యూల్ ఇచ్చింది ఎవరు? ఆనరబుల్ బెంచ్ మాత్రమే. కానీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రానప్పుడు డిస్క్రిమినేషన్, ఇంజస్టిస్, ఉమెన్ అడ్వకేట్స్ 60 ఏళ్లుగా తొక్కబడుతున్నారు. బార్ కౌన్సిల్ 1961 యాక్ట్ అమెండ్మెంట్స్ చేయాలి. ఏంటండి, భారతదేశంలో రాజ్యాంగమే 106 సార్లు అమెండ్మెంట్కు గురైతే ఈరోజు అడ్వకేట్స్ కోసం ఉన్నటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ చేయాలి అది ఇది అని కేవలం ఉమెన్ అడ్వకేట్స్ కోసం మాత్రము బహానా చేస్తున్నటువంటి ఈ 6 స్టేట్ల చైర్మన్లు అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి ఆడపిల్లలు లేకుండా న్యాయవాదులందరికీ కూడా వివిధ బార్ అసోసియేషన్లో ఈ తిరుగుతున్న నేపథ్యంలో చాలా విపరీతమైన బాధలు ఉన్నాయి. మరి వాళ్ళంతా కూడా జెంట్స్కి ఎట్లా చెప్తారు? 25 మంది ఇప్పటి వరకు మేల్ అడ్వకేట్సే వస్తున్నారు. ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఫిమేల్ అడ్వకేట్స్కి చెప్పుకోవాలి. మరి మాకు ఎవరికి చెప్పుకోవాలి అని నేను ఇప్పుడు తిరుగుతున్న నేపథ్యంలో ప్రతి బార్ అసోసియేషన్లో ఉన్న అమ్మాయిలు అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు ఈ చైర్మన్లు? వాళ్ళందరినీ మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మీరు మిస్గైడ్ చేశారు సుప్రీంకోర్టుని, కాబట్టి మీరే ముందుకు వచ్చి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు అది వెనక్కి తీసుకొని నోటిఫికేషన్లో 30% ఉమెన్ అడ్వకేట్స్కు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నోటిఫికేషన్ ఆపేస్తాం. We want justice.